దోపిడీ వ్యవస్థ ఉన్నంతకాలం నక్సలిజం పోదని, ఒక వ్యవస్థ నిర్మాణం కోసం ప్రజలు నక్సల్స్ గా మారతారని సిపిఐ జాతీయ నేత నారాయణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నక్సలిజం అంతపై పెట్టిన దృష్టి 10% టెర్రరిజంపై పెడితే బాగుంటుందని నారాయణ ఎద్దేవా చేశారు. అరాచకం సృష్టించడమే టెర్రరిజం, దాన్ని భూస్థాపితం చేయాలని నారాయణ సూచించారు. దోపిడీ వ్యవస్థ ఉన్నంతకాలం నక్సలిజం పోదు, వ్యవస్థ నిర్మాణం కోసం ప్రజలు నక్సల్స్గా మారతారు అని ఆయన చెప్పారు. ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించేటువంటి మానది మానవుని శత్రువు. టెర్రరిజం అది ఏ గ్రూపులో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా టెర్రరిజమే, అది శత్రువే. దాని అంశానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయాల్సిందే. అందుకే ఈ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించేటువంటి మాలాంటి వాళ్ళు కానీ, ఇతర పార్టీలు కానీ, బీజేపీ వ్యతిరేక శక్తులు కానీ అందరూ కూడా ఒక్క తాటిపైకి వచ్చి ఈ భారతదేశంలో టెర్రరిజం అంశానికి కేంద్ర ప్రభుత్వం ఏ వైఖరి తీసుకున్నా మేము మీతో ఉంటామని చెప్పేసి మొట్టమొదటిసారి ప్రకటించాం. అంటే ఇంత విభేదాల్లో కూడా ఐక్యత సాధించింది. టెర్రరిజాన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చడం. క్లీన్ చిట్ దాన్ని ఉపయోగించుకుని ప్రధానమంత్రి అటు దేశంలోనూ అటు ప్రపంచంలోనూ టెర్రరిజానికి వ్యతిరేకంగా నిలబడే అన్ని శక్తుల్ని కూడగట్టి వాళ్ళని ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఉంది. యుఎన్ వల్ల మనం ప్రస్తావన చేయొచ్చు, అంతర్జాతీయ న్యాయస్థానంలో మనం ప్రస్తావన చేయొచ్చు, వాళ్ళకి అనుకూలంగా ఉండేవాళ్ళు కూడా వాళ్ళు కన్విన్స్ చేయొచ్చు. ఆ పద్ధతిలో ఒక విశాల ప్రాతిపదిక ఉద్యమం నిర్మిస్తే అప్పుడు టెర్రరిజం అవుతుంది తప్ప మేము కత్తి కన్ను పన్నుకు పన్ను అంటే అది నడవదు. టెర్రరిజం అంటే ఒక అరాచక శక్తులతో కూడుకుంది.